ఏం చెయ్యలేవా నేను బల్ల గుద్ది ముఖం ముందు వచ్చినాం 190 మంది సమస్య ఉంది. స్పెషల్ కేసు ఇది. మినిస్టర్ అమ్మని తీసుకొచ్చి అన్ని మీ కష్టాలు దూరం చేస్తుంది. నేను తెలుసు, నేను మొత్తం ఊరు తిరిగినని. మీరు అప్పుడు తిరిగిన పరిస్థితి వేరు సార్. మీరు ఎలక్షన్ తర్వాత ముందు కూడా వచ్చినట్టు మొన్న రీసెంట్ గా జరిగిన ఇప్పుడు ఎట్లా అని ఇప్పుడు రాజశేఖర్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే చేసినాం. మళ్ళా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. మళ్ళా రేవంత్ అన్న 100% తీసే బాధ్యత మాది. నమ్ముతారా? 100% మేము మాట అమ్మ వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగిందో అదే రకంగా మేము కూడా చేసే చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ అన్న మంచి దగ్గర ఉన్నది అంతకంటే చెప్పాయి. ఈ ఊళ్ళే ఇప్పుడు మా మొన్నటి ఆనబడి లీజ్ వచ్చినాయి. ఇండ్లల్లా వచ్చినాయా మాకు పాములు తేళ్లు అన్ని వచ్చినా మేము పోను భరించినాం. మరి ఇప్పుడు ఇండ్లకు ఎలక్షన్లు వచ్చినప్పుడెల్లా అమ్మిస్తున్నారు. ఇండ్లు ఇస్తాం, ఇండ్లు లేపెత్తాం. ఏంటికి ఇచ్చుడు మమ్మల్ని, ఏంటికి మగ్గ పెట్టుడు, మమ్మల్ని తీసటి ఎత్తయ్య రాదా? లేకుంటే ఈయన సాగుండ్రా నుండ్రి. మరి మా ఓట్ల గురించి ఏంటికి ఆశపడుతున్నారు మీరందరూ? వెయ్యకపోయినా నీవు ఇడ్స పెట్టుండ్రి కదా. తీస్తున్నదన్న మాటనే ఉన్నది గాని మా ఊరోళ్ళు సాగనియ్యారు. వాళ్ళు పోయిండ్రు, సేఫ్టీలు ఉన్నారు కదా. ఊరోళ్ళు అందరు కలిసిండ్రు. వాళ్ళందరిది అయిపోయింది, మాది ఇంత ఉన్నది. ఇప్పుడు మా ఊరును లేపెడదాకా మేము పట్టినాము. కానీ అయినా మాది ఆడోళ్ళకి జాగుతలేదు. ఏం చెప్తాం? ఇప్పుడు కైకిలు పోయి తెచ్చుకొని తినేటోళ్ళము. మేము ఇండ్లు కట్టుకున్నంత మాకు కెపాసిటీ ఉన్నదా? జాగాలు కొనుక్కున్నంత కెపాసిటీ ఉన్నదా? మరి ఏడికెళ్ళి పెడతాం? పొట్టకు తినమంటావా? మేము జాగాలు కొనుక్కొని వేరే తాట పోయి బతుకుతామా? లేదు. చదువుకో